UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వరుస సినిమాల హిట్స్ తోనూ అలాగే పొలిటికల్ రంగంలోనూ దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఎంతో అభిమానించే హిందూపురం ప్రజలు ఇప్పుడు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాలకృష్ణ అంటే హిందూపురం ప్రజలకు ఎంతో అభిమానం. 2 ఏళ్ల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఓడిపోయింది. పూర్తిగా జగన్ హవా నడిచింది. అలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ హిందూపురం నియోజకవర్గం ఓటర్లు బాలకృష్ణకు అండగా నిలిచారు. ఇప్పటిదాకా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రజలతో బాలకృష్ణ కలిసి మమేకమై అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, వాటిని విజయవంతం కూడా చేస్తుంటారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతుంటారు బాలయ్య. ఎంత సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం హిందూపురం వెళ్లి వస్తుంటారు బాలయ్య. బాలయ్యకు హిందూపురం ప్రజలకు విడదీయరాని సంబంధం ఏర్పడింది. అంతలా క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు బాలయ్యకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం హిందూపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు జనం. అసలు ఇంతకీ హిందూపురంలో ఈ పరిస్థితికి దారి తీసిన అంశం ఏమిటంటే, తన భూములు పొలాలు కొంతమంది టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులంతా కలిసి కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఓ రైతుకు చెందిన 2 కోట్ల భవనాన్ని అధికారులు కూల్చేశారు. స్వయంగా టీడీపీ నేతలే ఇలా కబ్జాలకు పాల్పడుతుంటే ఎవరికి తమ గోడు చెప్పుకోవాలంటూ రైతులు రోడ్డెక్కారు. అయితే ఇంతవరకు బాలకృష్ణ బాధిత రైతులను కలవలేదు. కలిస్తే తప్పక వారికి న్యాయం చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో, ఈ విషయాలు బాలయ్య వరకు చేరాయో లేదో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.